హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 33వ భాగాన్ని వినేద్దాం. ఆటో దిగి కనీసం డబ్బులు కూడా ఇవ్వకుండా ఉమా గబగబా లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. ఏంటి నేను చూసింది నిజమేనా? మహి ఇక్కడున్నాడు అంటే నేను ఇక్కడున్నానని తెలిసిందా? అంటే తనకు సిరి గురించి కూడా తెలిసిందా? అయినా ఎలా తెలుస్తుంది తనకు? అసలు సిరి నా కడుపులో పడిన విషయం కూడా తనకు తెలియదు కదా. సిరి విషయం తెలిసే అవకాశమే లేదు అనుకుంటూ తన అల్మారాలో బట్టల కింద ఉన్న ఫోటో తీసి, సారీ మహేశ్వర్ గారు, మీరు నిజంగానే ఆ ప్రియను పెళ్లి చేసుకొని మీకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఇంతకాలం ఎక్కడో ఒక చోట మీరు ఫోన్లో నాతో చెప్పినట్టు ప్రియని పెళ్లి చేసుకుంటా అన్న మాట నిజం చేయరు అనుకున్నా. అయినా నా పిచ్చి కాకపోతే మీరు తనని చేసుకోవాలనే కదా నన్ను వద్దు అనుకున్నది. ఇంకా ఏదో పిచ్చిదానిలా మిమ్మల్ని అనుకోవడం నా తప్పే. ఎందుకు నేనంటే అంత కోపం? ఎప్పుడూ నన్ను ప్రేమగా చూసుకోలేదు. ఇంకా నా జీవితాన్ని ఇలా మార్చేశావు నువ్వు. నీకు తెలుసా, సిరి పెద్దగా అవుతుంది. అది పెద్ద అయ్యాక మీ గురించి అడిగితే ఏం చెప్పను? మీ నాన్నకు అసలు నీ గురించి కాదు కదా, నువ్వు పుట్టావనే సంగతే కూడా తెలియదు అని ఎలా చెప్పగలను? నేను చెప్పండి. అయినా నేనేంటి ఇలా? వద్దు, మళ్ళీ జరిగినవి గుర్తు చేసుకొని నేను బాధలోకి నెట్టుకోలేను. అయినా ఆయన లేకుంటే ఏమి? నేనున్నా సిరికి నాన్న లేకున్నా వాళ్ళ అమ్మ ఉంది. నాన్న అవసరం ఉన్నప్పుడు కూడా తనకు వాళ్ళ అమ్మనే హెల్ప్ చేస్తుంది అనుకుంటూ ఉంది. రాకీ అంటూ శామ్ వచ్చింది. ఏంటి శామ్? వదిన ఎందుకో కంగారుగా అక్కడి నుండి మమ్మల్ని తీసుకుని వచ్చి గబగబా వెళ్ళి గదిలో లాక్ వేసుకుంది. అవునా అక్క ఏమైంది అక్క? నువ్వు బాగానే ఉన్నావా అక్క? తలుపుతి అక్క. రాకీ, బాగానే ఉన్నా, వస్తున్నాను. ఏమై ఉంటుంది? శివ ఏమన్నా? అమ్మో, నన్ను ఇలా ఏడవడం, ఇంకా ఫోటో రాకీ చూస్తే ఏమన్నా ఉందా అనుకుంటూ దాన్ని దాచి ముఖం వాష్ చేసుకుని, రాకీ అక్క, శామ్ చెప్పింది. ఏమైందక్క? అంటే రాకీ మహి గురించి చెప్తే ముందుగానే తనంటే కోపం, ఇంకా ఇక్కడే ఉన్నాడని చెప్తే ఖచ్చితంగా ఆయన గురించి కనుక్కొని గొడవ పడతాడు. రాకీ అది కొద్దిగా హెల్త్ బాగోలేదు, కళ్ళు తిరిగాయి, ఇంకా వామిటింగ్ అవుతున్నట్టుంది. అవునా, సరే పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రాకీ ఇప్పుడు బాగుంది. అలానే ఉంటే వెళ్దాంలే. సరే, డిన్నర్లోకి ఏమున్నాయో చూడాలుండు. అక్క నువ్వు వద్దులే, శామ్ చేస్తుంది. కానీ శామా? తానేం చేస్తుంది? వద్దులే, నేను చేస్తాలే. నువ్వు అలా చెప్పే తను లేజీగా తయారు చేస్తావు. తను చేస్తుందిలే. శామ్ వెళ్ళి ఏమున్నాయో చూడు. నేను అనవసరంగా చెప్పకపోయి ఉంటే బాగుండేదేమో అనుకుంటూ కోపంగా వెళ్ళిపోయింది శామ్. రాకీ, ఏంటక్క? సిరి నాకు దూరంగా వెళ్ళిపోతుందా? ఏమైందక్క అలా అడిగావు? అంటే అది తనను ఇంకా స్కూల్లో వేయాలని అనుకుంటున్నాం కదరా, అందుకే ఫ్రెండ్స్ అంటూ నన్ను పట్టించుకోదేమో అని. అక్క, ఎందుకు అలా అనుకుంటావు? సిరి చాలా అదృష్టవంతురాలు. నీలాంటి అమ్మ దానికి దొరికింది. అది ఎప్పటికీ నీ దగ్గరే ఉంటుంది. నేను గదిలోకి వెళ్తున్నాను రా. సిరిని నేను చూసుకుంటాలే, నువ్వు రెస్ట్ తీసుకో. ఒకవేళ సిరి పెద్దయ్యాక దానికి వాళ్ళ నాన్న అవసరం ఉన్నప్పుడు, వాళ్ళ నాన్న గురించి తెలిసినప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతుందా అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది ఉమా. అప్పుడే ఇంటికి వచ్చిన మహి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రియా, నాకు అన్నం వద్దు, గదిలోకి వెళ్తున్నాను అనుకుంటూ లోపలికి వెళ్ళి ఉమా ఫోటోలను చూస్తూ, ఉమా నాకు దగ్గరగా ఈ ఊర్లోనే ఉంది. తన గురించి ఇప్పుడు వెతకడం పెద్ద కష్టం కాదు నాకు. ఉమా, నువ్వు లేని నేను లేను. నువ్వు లేని క్షణాలు ఎంత భారంగా గడిచాయో నీకేం తెలుసు. ఉమా, నన్ను నువ్వు అపార్థం చేసుకున్నావు. నిన్ను కూడా తప్పు పట్టలేను. దాంట్లో నా తప్పు కూడా ఉంది. మన చుట్టూ ఉన్న వాళ్ళని గుడ్డిగా నమ్మడమే నేను చేసిన అతి పెద్ద తప్పు. అందుకే నిన్ను కలిసి జరిగిందంతా చెప్పి నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, ఆనందంగా, ఇంకా మనస్ఫూర్తిగా. ఇంకా ఆ తర్వాత నువ్వు, నేను, మన ఇద్దరు పిల్లలు. ఇంకా నాకు ఏమీ వద్దు. చాలా థ్యాంక్స్ దేవుడా, ఉమను చూపించావు. కానీ ఉమా ఇప్పుడు ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? షాప్లో ఉన్న ఊర్లోనే ఉందా, లేక చూద్దాం అనుకుంటూ ఉమా తను దిగిన ఫోటోను చూస్తూ ఆనందంగా, సంతోషంగా నిద్రలోకి జారుకున్నాడు. ఏంటి, మహి నిజంగా ఉమను చూశాడా? ఒకవేళ ఉమ గురించి తను తెలుసుకుంటే, జరిగిందంతా చెబితే ఉమా మహిని యాక్సెప్ట్ చేస్తుందా? చేస్తే ఇంకా నేను మహికి దూరంగా వెళ్ళాలా? మరి బాబు, ఏంటి నా పరిస్థితి ఇలా మారిపోయింది? మహిని పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ కుదరలేదు. ప్లాన్ వేసి ఉమ్మని దూరం చేశాను, అయినా కూడా కుదరలేదు. ఇప్పుడేమో ఇలా. ప్రియా అనుకుంటూ ఉంది. ఉదయం ఉమా నిద్ర లేవగానే ఎందుకో మనసులా లేదు. నన్నులా ఉండనివ్వడం లేదు ఆలోచనలు. అందుకే గుడికి వెళ్తా అనుకుంటూ ఉదయం అన్ని పనులు చేసి రాకీ ఆఫీస్కి వెళ్ళాక, శామ్ ఏంటి అంటే, గుడికి వెళ్తున్నాను, సిరిని కాస్త చూసుకుంటావా? ఏంటి, నేనా? నాకు చేత కాదు. అయినా నాకు పని పాట లేదనుకుంటున్నావా? తను ఎక్కడికి అంటే అక్కడికి వెళ్తూ ఉంటుంది, నేను చూసుకోలేను అన్నది శామ్. అంటే శామ్
తనకి కొద్దిగా జలుబు చేసింది. మళ్ళీ బయటికి అది ఎండలు అంటే తనకు అస్సలు బాగుండదు. అందుకే తన ఇంట్లో ఉంటుంది. తనకి చెప్పా ఎక్కడికి వెళ్ళదు అని. హా సరే హా సరే అనుకుంటూ ఉమా కూడా బయటికి వెళ్ళింది. కానీ ఇంతలోపే అయ్యో సిరికి టిఫిన్ చేశానే, కానీ గ్యాస్ ఆఫ్ చేయలేదే, శామ్ చూస్తుందో లేదో, అసలే సిరి ఆడుకుంటూ అటువైపు వెళ్తే అనుకుంటూ వెనక్కి వచ్చి ఏంటి శామ్ డోర్ కూడా వేసుకోలేదు, అమ్మో ఇంకా నయం ఇప్పుడే గుర్తుకొచ్చింది, శామ్కి చెప్పి వెళ్తా డోర్ వేసుకోమని అనుకుంటూ శామ్ గది దగ్గరికి వెళ్ళగానే తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే ఇప్పుడే చెప్పాలా, వద్దులే శామ్కి నేనంటే అసలే కోపం అనుకుంటూ అక్కడి నుండి వస్తున్న ఉమకి శామ్ మాటలు వినపడి అక్కడే ఆగిపోయింది. ఏంటే నాకు ప్రశాంతత ఎప్పుడుంది, నాకు ఎప్పుడూ అది దూరమైంది. నీకు తెలుసు కదా రాఖీ వాళ్ళ అక్క కూతురు మా ఇంట్లోనే ఉన్నారని, వల్ల నాకు అసలు మనశ్శాంతి లేదు. ఎప్పుడు చూడు ఆ పిల్ల రాక్షసి ఎక్కడికి వెళ్ళినా మా వెంటే వస్తుంది. ఇంకా మాకు ప్రైవసీ ఎక్కడుంది, ఇంకా ఆవిడ ప్రతిదానికి తనే పెత్తనం చేస్తూ ఉంటుంది. అయినా మొగుని వదిలేసి వచ్చింది, ఏదో ఒక మూలన కూర్చోకుండా. ఇదంతా అవసరమా ఆవిడికి? ఎప్పుడు చూడు రాఖీ రాఖీ అనుకుంటూ ఉంటే రాఖీ ఇంకా పెళ్ళాంని ఎప్పుడు ప్రేమించాలి? ఇలా ఉంటుందని ముందే తెలుసుంటే నేను రాఖీని అసలు పెళ్ళే చేసుకునేదాన్నే కాదు. ఈ నసను భరించడం నా వల్ల కావడం లేదే. అందుకే ఒక ఐడియా వేశా, ఎలాగో రాఖీని మార్చుకొని రాఖీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అప్పుడు వీళ్ళ నస తగ్గిపోతుంది నాకు. అవును నువ్వు చెప్పింది కరెక్ట్. ఈవిడ ఇంత శాడిస్ట్గా ఉంది కాబట్టి మొగుడు మరొక అమ్మాయిని చేసుకున్నాడు. ఆయన ఎంతకాలం భరిస్తాడు ఇలా ఉంటే? అయినా తనలో కొంత కూడా బాధ లేదు తెలుసా. ఇవన్నీ రాఖీకి ఏం తెలుసు? అక్క అక్క అని ఎప్పుడు ఆవిడగారి వెంట తిరుగుతూ ఉంటాడు. మొన్న ఒకరింటికి వెళ్ళాం, అక్కడ వాళ్ళు నెక్లెస్ ఇచ్చారు. ఆవిడ అలంకారాలు వద్దు అంటుంది. నాకు ఇవ్వచ్చుగా, ఇవ్వకుండా ఎవరూ లేనప్పుడు పెట్టుకుంటుంది గదిలో. బయటకు అలా నటిస్తూ ఉంటుంది, లోపల మాత్రం బాగా అలంకరించుకుంటూ ఉంటుంది. రాఖీకి ఇవన్నీ తెలీదు, ఒట్టి మట్టి బుర్ర. నీకు తెలుసా ఈవిడితో ఉంటే మేము కూడా తనలాగే తయారవుతాం, ఆవిడలాగే ఏ సంతోషం లేకుండా. ఏం చేయాలి నేను? అయినా ఈ పిల్ల రాక్షసి నాకు అప్పచెప్పి ఆవిడ షికారుకి వెళ్ళింది, నేనే చూసుకోవాలి. కనడం కనింది కానీ ఆ రాక్షసిని ఎప్పుడు నాపయ్యే వేస్తుంది. నేనేదో దాన్ని కన్నట్టు. సర్లేవే, ఏదో అప్పుడప్పుడు నీకు చేసి నా బాధను చెప్పుకుంటూ ఉంటాను. సరే నేను చూస్తాను ఆ రాక్షసి ఎక్కడుందో, పని వెలగబడుతుందో ఉండు చూస్తా, నీకు తర్వాత చేస్తాలేవే. వచ్చేస్తుంది అనుకుంటూ ఉమా బయటికి వెళ్ళిపోతుంది. శామ్ ఇలా అనుకుంటూ ఉందా, రాఖీని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలనుకుంటుందా? నాకున్న ఒక్క రిలేషన్ రాఖీ, తను కూడా నాకు దూరం అయితే అని అనుకుంటూ గుడికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంది ఉమా. మరోపక్క ఉమని ఎలా కనుక్కోవాలి, ఎక్కడుందో ముందు రాఖీ గురించి తెలుసుకోవాలి. ఎలాగో తను జాబ్ చేస్తూ ఉంటాడు కాబట్టి అనుకుంటూ తను కొత్తగా చేరిన కంపెనీలో ఉన్న చరణ్కి చెప్పాడు. సరే సార్ లిస్టు తీస్తాను అని చరణ్తో చెప్పడంతో ఉమా ఎక్కడుందో నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడెప్పుడు తనను చూస్తానో అనిపిస్తుంది నాకు. తనతో అన్ని విషయాలు చెప్పాలి. నన్ను అపార్థం చేసుకున్నావని తనతో చెప్పాలి. ఈ 3 ఏళ్ళు తనను ఎంత మిస్ అయ్యానో చెప్పాలి తనకు. ఉమా త్వరలోనే నేను దగ్గరకు వచ్చేస్తాను అనుకుంటూ ఉన్నాడు. ఏంటి తను ఫోన్ చేసింది కూడా చూడలేదా? కనీసం ఎందుకు ఫోన్ చేశారని కూడా అడగలేదే, ఏంటో మరి అని కార్తీక్ అనుకుంటూ ఉండగా, కార్తీక్ నువ్వు కాఫీ తాగుతున్నావా అన్నాడు రఘురామ్. అలా అడిగేసరికి తనకి పొలమారింది. జాగ్రత్త. ఏంటి కార్తీక్ ఇది ఎప్పటి నుండి అంటే డాడ్ అది సరే కానీ అది నువ్వు ఉమా ఇంటికి వెళ్తావా ఏంటి డాడ్ అంటే ఉమా వాళ్ళ నాన్నగారికి కొన్ని ట్యాబ్లెట్స్ తెప్పించాను, నువ్వు ఇస్తావేమో అని. ఓ కానీ నాకు తెలుసు, అందుకే రాఖీకి చెప్తా, తానే వస్తాడు. లేకపోతే మన డ్రైవర్కి ఇస్తే వెళ్ళిస్తాడు. ఇదేంటి డాడ్ అలా అన్నారు? డాడ్ మీరు వాళ్ళ నాన్న కోసం తెప్పించారు, మనం ఇస్తే బాగుంటుంది కదా. అవునా, అయితే నువ్వు ఇస్తావా? తీసుకెళ్ళి ఇస్తాను. సరే ఇవిగో తీసుకో. సరే ఇప్పుడే వెళ్తాను. ఏంటి ఇప్పుడేనా? అంటే అదే మళ్ళీ మీటింగ్ ఉంది తెలుసు కదా, ఒక లాస్లో ఉన్న కంపెనీ కొన్నామని, కొంతమంది ఎంప్లాయీస్ కూడా అపాయింట్మెంట్ చేశాం, దాని సంగతి చూసుకోవాలి కదా, అందుకే ఇప్పుడే వెళ్తున్నా అంటున్నాడు. ఓ సరే వెళ్ళు. ఇప్పుడు తనకి సారీ చెబుతా, ఇంకా తన గురించి ఆలోచించడం మర్చిపోతా. ఏంటి బెల్లు కొడుతున్నా తీయలేదు, మళ్ళీ తను శివ అనుకుంటుందా నన్ను? ఇంతలోపే శామ్ తీయడంతో ఏంటి తను తీయలేదు, మీరా లోపలికి రండి అన్నది శామ్. ఇంట్లో ఎవరు లేరండి, రాఖీ ఆఫీస్కి వెళ్ళాడు, ఇంకా వదిన గుడికెళ్ళింది. ఓ మరి పాప ఉంది గదిలో ఆడుకుంటుంది. సిరి ఏంటి? అంకుల్ వచ్చారు, నిన్ను అడుగుతున్నారు. ఇదిగో సిరి నీకోసం చాక్లెట్ తెచ్చాను. ఇవన్నీ నా కోసమేనా? నీకోసమే. మీరు మాట్లాడుతూ ఉండండి, టీ తీసుకొస్తాను. అయ్యో వద్దండి, నాన్న ఈ ట్యాబ్లెట్లు ఇచ్చారు అంకుల్ కోసం. ఓ సరే నేను ఇస్తానులేండి.
ఏంటో తను కలుద్దామని వస్తే తను లేదు. సరే బాయ్ అండి. హా, పెద్ద తలనొప్పి నాకు. ఈవిడ గారు ఎప్పుడొస్తారో ఏమో అనుకుంటూ ఉంది శామ్. అమ్మా ఉమా, పూజారి గారు, ఏంటి రోజు వస్తే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు, ఈరోజు ఎందుకు ఇలా ఉన్నావు ఉమా? దేవుడు మనది కాదు అన్న బంధాన్ని ఎందుకు మనకు దగ్గర చేస్తాడు? ఆ బంధాన్ని మనం మన సొంతం అనుకున్నప్పుడు మళ్ళీ తానే దూరం చేస్తాడు పూజారి గారు. మళ్ళీ ఆ బంధం తాలూకు జ్ఞాపకాలని మనకు గుర్తు చేస్తూ పదే పదే మనల్ని చంపుతూ మళ్ళీ తానే బ్రతికిస్తూ ఉంటాడు. అసలు ఆయనకి దయా దాక్షిణ్యాలు లేవా? చూడు తల్లి, అన్నిటికీ ఒక పరిష్కారం ఉంటుంది. అది నీ ముందే ఉన్నా నువ్వు చూడలేదేమో. బాగా ఆలోచించు తల్లి, నీకే తెలుస్తుంది. ఏం పరిష్కారం ఉంది పూజారి గారు? ఏం లేదు, నా జీవితం ఇలాగే ఉంటుంది. నా అనుకున్న వాళ్ళు మరొకరితో ఆనందంగా ఉన్నారు అనుకుంటుంది ఉమా. ఏంటి బంగారం, నా కోసమేనా ఇక్కడ ఉన్నావు? ఏంటి బంగారం నువ్వు వాడి కారులోనే వెళ్ళావు? మనకు కారు లేదనుకున్నావా? అదిగో మన కారు ఉంది చూడు, పద అలా అలా తిరిగేసొద్దాం అన్నాడు శివ. చూడు శివ, నీకు ముందే చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్లీజ్ నన్ను ఇలా ఇబ్బంది పెట్టుకు, నీకు దండం పెడతాను. దండం తర్వాత కానీ ముందు ప్రసాదం తీసుకుని అనుకుంటూ ఉమా దగ్గరున్న ప్రసాదాన్ని తీసుకుని తింటూ, ఈ పర్సులో ఏమున్నాయి? ఒక్క ఫోన్ తప్ప. ఆయన ఫోన్లో నా నెంబర్ సేవ్ చేయలేదు. ఎందుకు బంగారం, ఇంకా ఈ నెంబర్ ఎవరిది అనుకుంటూ కాల్ చేశాడు. నా ఫోన్ నా ఇష్టం, నువ్వు ఎవరు చెప్పడానికి? నా ఫోన్ ఇవ్వు, నా ఫోన్ ఇటివ్వు. తను లేదు. ఏంటి ఇంట్లో? సారీ చెప్పాలంటే ఏంటి, తనే ఫోన్ చేస్తుంది. హలో హలో అన్నాడు. ఇవ్వను, నా దగ్గరే ఉంటుంది, కానీ నువ్వు చెప్పు. ఏంటి బంగారం ఇలా ఉన్నావు? ఏడ్చావా ఏంటి? అయినా వదిలి వెళ్ళిపోయిన నీ మొగుడి కోసం కాకుండా నీ కోసమే పరితపిస్తున్న నా గురించి పట్టించుకో. జీవితాన్ని పూల అందంగా చూపిస్తా. బంగారం, ఏంటి కోపంగా ఉందా? నాకు కూడా ఇలాగే ఉంది. నిన్న వాడి కారులో వెళ్ళినప్పుడు చూడు, నేను నిన్ను సాఫ్ట్గానే డీల్ చేస్తున్నా, అంటే నిన్ను ఇబ్బంది పెట్టకూడదని. కానీ నువ్వు దాన్ని నా చేతకానితనం అనుకోకు. అర్థమైందా? నువ్వు నాకు మాత్రమే సొంతం. నువ్వు నా భార్యగా రావాలి, కేవలం ఉమా శివకుమార్గా ఉండాలి అన్నదే నా కళ. అర్థమవుతుందా? వీణ్ణి మళ్ళీ తను నేర్పిస్తున్నాడా అనుకుంటున్నాడు కార్తీక్. సరే, నువ్వు చెప్పినట్టుగా చేస్తా, కానీ నాకు ఒకటి చేసి పెట్టాలి. ఏమడుగుతుంది? కొంపదీసి చేసుకుంటుందా? ఏం చేయాలి బంగారం చెప్పు. మన పెళ్ళయ్యాక సిరి బాధ్యత కూడా నీదే కదా. సిరికి ఖర్చు కూడా బాగానే అవుతుంది. ఇంకా నా అవసరాలకు కూడా, అంటే వాటికి అయ్యే ఖర్చు నువ్వే సంపాదించాలి. అదా? ఇప్పుడు నేను సంపాదిస్తున్నా కదా, అది సరిపోదా? సరిపోదు. నా భర్త వేరే వాళ్ళకి అన్యాయం చేసి సంపాదించకూడదు. ఇంకా తను చేసే పని నలుగురు గర్వంగా చెప్పుకోవాలి. ఇంకా తనను చూసి అందరూ మెచ్చుకోవాలి. ఇలా నువ్వు చేసిన ఆ రోజు చెప్పు, నేను నిన్ను ప్రేమిస్తానని. అప్పుడు ఆలోచిస్తా నీ గురించి, సరేనా? ప్రతిసారి వెంటబడి ఇబ్బంది పెట్టకుండా నీ జీవితం గురించి ఆలోచించు. అర్థమైందా? నా ఫోన్ ఇవ్వు. ప్రతిసారి చెప్పినా వినకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అసలే నాకున్నవి చాలు అన్నట్టు. వెళ్ళు బంగారం, నాకు తెలుసు నేను చేయలేని పనులే నువ్వు కండిషన్స్గా పెడతావని. చూస్తూ ఉండు, నువ్వే నా దగ్గరికి వచ్చి చెబుతావు. శివ, నువ్వు చాలా మంచోడివి, నీ గురించి తప్పుగా అనుకున్నానని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.